ఓకే, నౌ we are going to continuance. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఓన్లీ ఎక్స్ప్లోడెన్స్. ఎక్స్ప్లోడెన్స్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఎక్స్ప్లోడెన్స్ కింద ఏమేమి వస్తాయి అని. ఓకే, ఒక సర్కిల్లో మీరు ఇది మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి అండ్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, పి బి. ఓకే, పి లైట్ గా రాస్తే పి, డార్క్ గా రాస్తే బి, స్ట్రైట్ టి, డార్క్ గా రాస్తే డి, చే జే, ఓకే, కే కే. ఓకే, మీరు పి అనేదేమో లైట్ స్ట్రోక్. మీరు పలికేటప్పుడు మీరు చూడండి, పి, బి, టి, డి, చే, జే, కే, గే. ఓకే, హెవీ సౌండ్ మీకు తెలుస్తుంది కదా. సో పెయిర్, పిబి ఒక పెయిర్, టిడి ఒక పెయిర్, చే జే ఒక పెయిర్, కే గే ఒక పెయిర్. ఓకే, 2 4 6 8, టోటల్ 8. ఇవన్నీ కూడా మనం స్ట్రోక్స్ స్ట్రైట్ లైన్స్ గా రాస్తాం. పి బి టి డి చే జే కే కే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కనుక మీరు నెక్స్ట్ ఏంటి అని చూస్తే కంటిన్యూయన్స్. ఓకే, ఈ కంటిన్యూయన్స్ అంటే మనం ఇందాక ఎక్స్ప్లోడెన్స్ అంటే ఏం చెప్పాం, లైక్ బర్స్టింగ్ క్రాకర్ సౌండ్ వస్తే అంటే వాటిని ఎక్స్ప్లోడెన్స్ అంటాము. ఆ ఎక్స్ప్లోడెన్స్ లో ఏమేమి వస్తాయి అంటే పిబి టిడి చేజే కేగే వస్తాయి అని చెప్పి మనం అనుకున్నాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం కంటిన్యూస్ అంటే ఏంటి, లైక్ ఎయిర్ ఫ్రమ్ బెలూన్ అంటే ఎందుకు స్మూత్ గా వస్తుంది, స్మూత్. ఓకే, మీరు ఒక బెలూన్ ని బాగా ఊది తర్వాత స్లోగా ఊదితే అది ఎయిర్ స్లోగా వస్తుంది. సో అట్లా మామూలుగా గుర్తు పెట్టుకోవడానికి. ఓకే, ఈ కంటిన్యూన్స్ అంటే ఏంటంటే బ్రీత్ ఫ్లో స్మూత్లీ, గాలి నెమ్మదిగా వచ్చే శబ్దాలను ఏమంటారు అంటే కంటిన్యూన్స్. ఇవి ఏ విధంగా రాస్తాం అంటే కర్వ్డ్. ఓకే, నెక్స్ట్ 8 కర్వ్, ఫస్ట్ 8 పేర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ 8 పేర్స్ ఏంటివి అంటే నెక్స్ట్ 8 పేర్స్ ఇక్కడ ఉండొచ్చు, ఇది చూడండి. దీంట్లో కూడా అంతే. ఆ ఏంటి, 8 ఫ్లో స్మూత్లీ చెప్పాం. దీంట్లో కూడా హెవీ సౌండ్ ఉంటుంది, లైట్ సౌండ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎఫ్ రాస్తాం. చూడండి, ఎఫ్ ఎఫ్ ఎఫ్. అదే కొంచెం కనుక మనం డార్క్ గా రాసామనుకోండి, అదే ఎఫ్ ని కొంచెం డార్క్ గా రాస్తే వి. ఓకే, వి అంటే ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటే దాంట్లో మనం ఇది పి బి టి డి చే జే కే కే, ఇదంతా ఎఫ్. ఓకే, ఇది ఈ షేప్ ఎఫ్ వి, ఇదంతా కలిపి తర్వాత ఇప్పుడు చూడండి ఇత్, దీన్ని మనం ఇత్ అంటాం. ఓకే, చూడండి ఇత్. అదే కొంచెం డార్క్ గా రాస్తే ఇద్, ఇత్ ది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి మన దగ్గర ఉంది ఎస్, ఎస్ జి. అదే కొంచెం డార్క్ గా రాయాలి, జి. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ డార్క్ లైట్ ఇవంతా కూడా మనకి వెళ్ళే లెసన్ లో ఉండవు, కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు షార్ట్ హ్యాండ్ పెన్సిల్స్ అమ్ముతారు, మీరు అవి కొనుక్కోండి. అండ్ ఇప్పుడు మాత్రం కంపల్సరీ అంటే స్టార్టింగ్ లెసన్స్ లో మీరు ఐడెంటిఫై చేయడం కోసం, స్ట్రోక్ ఐడెంటిఫై చేయడం కోసం మీరు థిక్ గా రాయడం లేదా థిన్ గా రాయడం అనేది కంపల్సరీ, ఇది స్టార్టింగ్ స్టేజ్ లో. బట్ దీని గురించి మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఇదంతా ఎలా అయిపోద్ది, మనం ఇలా ఎలా రాస్తాము, ఇదంతా ఎలా గుర్తుపట్టాలి, అక్కడ ఎంతో ఆలోచించి భయపడిపోయి ముసుకేయకండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇష్ ఇష్ ఉష్. అదే కనుక మనం డార్క్ గా రాస్తే జి, ఇష్ జి, ఇష్ జి. ఓకే, ఇవేంటి అంటే కంటిన్యూన్స్. ఈ 8 పేరు ఏంటి అంటే కంటిన్యూన్స్. అదే ఇప్పుడు ఇది దీంట్లోనే ఇప్పుడు మనం సర్కిల్ తీసుకున్నాం, ఈ సర్కిల్ దీంట్లో మీరు చూడండి డిఎఫ్, అదే డార్క్ గా రాస్తే బి. ఓకే, అలా కాదు. ఓకే, ఇప్పుడు ఇత్తు తీసుకున్నాం మనం, ఏంటి ఇత్తు ది, ఇలాగా రాస్తే లైట్ అంటే ఇది స్ట్రోక్, ఇది అని అర్థం. ఓకే, ఇది ఇది లైట్ గా రాస్తేనేమో ఇత్, అదే డార్క్ గా రాస్తేనేమో ది.
అదే సేమ్ మళ్ళీ ఇటు పక్కకు రాసాం అనుకోండి, ఇటు పక్క రాస్తే ఏమైంది ఎస్, అదే డార్క్ గా రాస్తే జి. ఓకే, సేమ్ మళ్ళీ ఇప్పుడు చూడండి, కర్వ్, చిన్న కర్వ్, ఇది పెద్దది అయిపోయింది కదా, ఇది ఎస్, ఇది జి. ఓకే, అంటే సేమ్ సేమ్ సైజ్. ఓకే, అదే ఇప్పుడు ఇట్లా ఇష్, ఇది అదే డార్క్ రాస్తే ఇష్. ఓకే, దీన్ని పలకడం కూడా మీరు గనక ఈ బుక్ లో మీకు పేజ్ నెంబర్ చూస్తే, పేజ్ నెంబర్ 11 లో ఇవి ఎలా పలకాలి అని కూడా ఇచ్చారు. పిని పి, పి, టి, డి, చే, జే, కే, కే, ఎఫ్, ఈ, ఇత్, బి, ఎస్, జి, ఇష్, జి, ఎం, ఎన్, ఇంగ్, ఎల్, ఆర్, రే, వే, ఏ, హే, ఇలా మనకి బుక్ లోనే ఇచ్చారు. సో మీరు పలకొచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటి కంటిన్యూస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమీ లేదు, కాన్సనెంట్స్ అంటే ఏంటి అంటే మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఏంటి స్టాపింగ్ సౌండ్స్. అదే ఓవెల్స్ అయితే ఓపెన్ సౌండ్స్. తర్వాత ఈ కాన్సనెంట్స్ ఎన్ని గ్రూప్స్ చేసాం అని మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే ఎక్స్ప్లోడెంట్స్ అనుకున్నాం. ఎక్స్ప్లోడెంట్స్ అనేవి లైన్స్ గా రాస్తాము. ఆ ఎక్స్ప్లోడెంట్స్ అంటే ఏంటి అంటే బ్రీత్ కమ్స్ అవుట్ సడన్లీ. ఓకే, కమ్స్ అవుట్ సడన్లీ, దాన్ని ఏమో ఎక్స్ప్లోడెంట్స్ అంటాం. దాని కింద ఏమేమి వస్తాయంటే బీబీ, టీడీ, టీడీ, చే, జే, కే, గే. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది కంటిన్యూన్స్. ఇప్పుడు మనం ఎక్స్ప్లోడెంట్స్ అంటే మనం లైక్ ఏ బర్స్టింగ్ క్రాకర్ సౌండ్ అని మనం గుర్తుపెట్టుకున్నాం. అదే కంటిన్యూన్స్ అంటే లైక్ ఏ ఎయిర్ ఫ్రమ్ బెలూన్ అని గుర్తుపెట్టుకున్నాం. లైక్ ఎయిర్ ఫ్రమ్ బెలూన్ అని. ఓకే, ఈ కంటిన్యూన్స్ అనేవి కర్వులుగా రాస్తాము. వీటి కింద వచ్చే 8 ఏంటి అంటే ఎఫ్, బి, ఇత్, ఇది ఇక్కడ ఉంది కదా, ఇత్, ది, ఎస్, జి, ఇష్, షి. ఓకే, ఇవి కంటిన్యూన్స్ కింద వస్తాయి. తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే నాజల్స్. ఓకే, తర్వాత నాజల్స్. నాజల్స్ అంటే ఎయిర్ గోస్ త్రూ ద నోస్. ఇప్పుడు గనక మీరు మీ చేయి తీసుకెళ్లి మీ మౌత్ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఒక్క నిమిషం. మీరు మీ మౌత్ దగ్గర గనక చేయబట్టుకుంటే అనండి, అప్పుడు ఈ ఎయిర్ ఎక్కడి నుంచి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ నోస్. సో దాని కింద వచ్చే సౌండ్స్ ఏంటి అంటే ఎమ్, ఎన్, ఇంగ్. దీన్ని ఇంగ్ అని చదువుతాం. అయితే వీటిని మనం ఎలా రాస్తాం? ఇవి మామూలు లైట్ చూడండి, ఎమ్, ఎన్, ఇంగ్. ఓకే, ఎమ్ నార్మల్ గానే రాస్తాం. ఎమ్ అంటే సారీ లైటే, సో డార్క్ ఏం కాదు. ఇది ఎమ్, ఎన్. ఇంగ్ కూడా ఎన్ లాగే రాస్తాము, కాకపోతే కొంచెం హెవీగా రాస్తాం. ఇంగ్, ఇంగ్. ఓకే, ఇంకా ఇది నాజల్స్. నాజల్స్ కింద వచ్చేవి ఏంటి? ఎమ్, ఎన్, ఇంగ్. నాజల్స్ అంటే ఏంటి? ఎయిర్ కమ్స్ ఫ్రమ్ నోస్, త్రూ నోస్. ఓకే, ఎయిర్ గోస్ త్రూ ద నోస్. అయిపోయింది. నెక్స్ట్ లిక్విడ్స్. లిక్విడ్స్ అంటే ఇవి ఏంటి అంటే లిక్విడ్స్ ఆర్ ఇన్ ఫ్రెండ్లీ అంటే ఇట్ దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అంటే వేటితో జాయిన్ అవుతాయి అంటే ఈజీగా జాయిన్స్ ఈజీలీ విత్ కాన్సనెంట్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సనెంట్స్. ఓకే, ఈ ఏ కాన్సనెంట్స్ తో అయినా ఈజీగా జాయిన్ అయిపోయే ఏంటి అంటే దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ నేచర్ అండ్ ఈజీలీ జాయిన్ విత్ ద కాన్సనెంట్స్. ఎల్, ఆర్. ఇప్పుడు చూడండి, మీకు పి ఉంది. ఎల్ మనకి ఇంకా మీకు స్ట్రోక్ ఎలా రాయాలి అని చూపించలేదు కదా. ఇప్పుడు మీరు ఇది కూడా చూడండి, ఎల్, ఆర్. ఆర్ లో మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తా. ఆర్ లో డౌన్ కూడా అని రాస్తాము అండ్ రే కూడా రాస్తాము. ఇది నేను మీకు తర్వాత చెప్తా ఇప్పుడు. అయితే ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ లిక్విడ్స్ ఏ విధంగా రాస్తాము. ఈ నార్మల్ అంటే హెవీ స్ట్రోక్స్ ఏం కాదు. ఓకే, చూడండి, ఎల్ డౌన్ కూడా రాస్తే ఆర్. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ లో కనుక మీరు చూసుకుంటే ఇదేమో పి అని చెప్పారు, డార్క్ రాస్తే బి అని చెప్పారు. ఇది టీ అని చెప్పా, డార్క్ రాస్తే డి అని చెప్పారు. ఇది చే అని చెప్పా, డార్క్ రాస్తే జే అని చెప్పా. ఇది ఎఫ్ అని చెప్పా, డార్క్ రాస్తే బి. అది ఇదంతా కలిపితే ఇత్, డార్క్ రాస్తే ది. ఇదైతే ఎస్, సి. ఓకే, అదే గనక ఇప్పుడు మనం దీంట్లో ఇక్కడ రాస్తే ఏం చెప్పాం? ఇష్, జీ చెప్పి. ఇటు రాస్తే ఎఫ్, బి చెప్పి.
అట్లాగే ఇదేంటి అంటే ఎల్. ఓకే, ఎల్. ఈ డౌన్ వర్డ్ అయితే ఆర్. ఓకే, ఇప్పుడు ఈ రే. రే అంటే మీరు చే ఆ, ఇప్పుడు చే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చే డ్రింక్స్ టీ అండ్ సిట్ డౌన్. చే డ్రింక్ తాగి కింద కూర్చున్నాడు, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో డౌన్. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఒక సర్కిల్ అయితే ఇదేంటి వర్టికల్. ఓకే, ఈ వర్టికల్ కి ఇటు 30 degrees కి డౌన్ వర్డ్. డౌన్ వర్డ్. డౌన్ వర్డ్ అయితే చే. ఓకే, అలాగే ఇప్పుడు ఇది హారిజాంటల్. ఈ హారిజాంటల్ కి గనక మనం పైకి రాస్తే అంటే పైకి హారిజాంటల్ కి ఇటు 30 degrees చేస్తే ఇదేమవుతుంది అంటే వే. ఓకే, సో ఈ హారిజాంటల్ కి పైకి అప్వర్డ్. అప్వర్డ్ రాస్తే ఏమవుతుంది అంటే ఇట్స్ కాల్డ్ రే. ఓకే, మనం మీకు ముందు చెప్పాను ఈ షార్ట్ హ్యాండ్ లో మనకి అయితే కర్వ్స్ లేకపోతే స్ట్రైట్ లైన్స్, ఈ స్ట్రైట్ లైన్స్ గాని లైన్స్ గాని ఆ కర్వ్లు గాని లేకుండా మిగిలిన ఒక 3 ఉంటాయి. అవి ఏంటి అంటే WYH అని చెప్పా. ఇవి మాత్రమే మనం వేరేగా రాస్తామని చెప్పా. అయితే ఇవి వేటి కింద వస్తాయో చూద్దాం. చూడండి, ఎల్ఆర్ అనేది కాన్స్టెంట్స్ ఈజీగా జాయిన్ అవుతాయి కదా. అయితే ఈ కొల్లాజెన్స్ అనేవి ఏంటివి అంటే WY. ఇవి దేంతో జాయిన్ అవుతాయి అంటే వొవెల్స్ తో జాయిన్ అవుతాయి. ఇప్పుడు చూడండి, W తో వి, ఎస్. నెక్స్ట్ ఇంకా ఏదన్నా తీసుకోండి వర్డ్స్. ఓకే, యాన్. ఏదైనా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి వొవెల్ ఉంది. ఓకే, AEIOU. ఈ వొవెల్ తో ఈజీ అంటే పక్కన వస్తాయి వొవెల్స్. అంటే ఈ వొవెల్స్ తో స్మూత్ చూడండి, జాయిన్ అయ్యే వాటిని జాయిన్ స్మూత్లీ విత్ వొవెల్స్. వొవెల్స్ తో ఈజీగా జాయిన్ అయ్యే ఏంటి అంటే WY. వీటిని ఏమంటాం అంటే కొల్లిజెన్స్ అంటాం. కొల్లాజెన్స్ అనొచ్చు, కొల్లిజెన్స్ అనొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా ప్రొనౌన్సియేషన్ చేయండి, కానీ స్పెల్లింగ్ అయితే గుర్తుపెట్టుకోండి ఫర్ థియరీ ఎగ్జామ్. ఓకే, చూడండి, ఈ WY ఎలా రాస్తాం? W, అదే వై. వై, వై. ఓకే, వై. ఏ. దీన్ని ఏ అని చదవాలి, దీన్ని వే అని చదవాలి. ఇది వే అని చదవాలి, ఇది ఏ అని చదవాలి. ఓకే, తర్వాత ఇంకా చూస్తే మీరు ఇంకొకటి మిగిలిపోయింది ఏంటి అంటే ఆస్పిరేట్ హెచ్. దీని మీద ఒక పెద్ద లెసనే ఉంటుంది, మనం ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే దీంట్లో ఉండేది ఏంటి అంటే ఆస్పిరేట్ హెచ్. హెచ్ ఒకటే ఉంటది. దీన్ని ఏంటి ఇప్పుడు మనం హెచ్, మీరు నోట్ దగ్గర వేలు పెట్టుకొని చక్కగా హు అనండి. అంటే హెచ్ సౌండ్ పలకండి. హా అని కానీ హూ అని కానీ పలకండి. అప్పుడు మీకు ఏం తెలుస్తుంది, వస్తుందా లేదా ఎయిర్ అనేది. సో హెచ్ యాడ్స్ ఏ సాఫ్ట్ బ్రీత్ సౌండ్, అంటే చిన్న గాలి సౌండ్ వస్తుంది, గాలి శబ్దం. ఓకే, ఇదంతా ఏంటి అంటే థియరీ. మీరు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవాలి. ఓకే, ఈ హెచ్ 2 types గా రాస్తాము. అదేంటి అంటే హెచ్ డౌన్వర్డ్, హెచ్ అప్వర్డ్. డౌన్వర్డ్ హెచ్, అప్వర్డ్ హెచ్, డౌన్వర్డ్ హెచ్, అప్వర్డ్ హెచ్. ఓకే, డౌన్వర్డ్ హెచ్, అప్వర్డ్ హెచ్. ఓకే, ఇది మనకి ఉన్న లెసన్ లో ఉన్న కాన్స్టెంట్స్ ఏ విధంగా రాయాలి. ఈ యొక్క ఎక్స్ప్లోడెంట్స్ 8 ఉన్నాయి, కంటిన్యూన్స్ 8 ఉన్నాయి. ఈ అన్ని కూడా ఇవి నాజల్స్ ఒక 3 ఉన్నాయి, ఎల్ఆర్ అనేవి లిక్విడ్స్ ఒక 2 ఉన్నాయి, తర్వాత ఈ రే ఈ 2, తర్వాత ఈ 3. ఈ 2 ఒకటి కొల్లిజెన్స్, ఇది ఒకటి యాస్పిరేట్. ఇవనేవి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం జాయినింగ్ స్ట్రోక్స్ అనేది చూద్దాం. ఓకే.